ఉపాధి కోసం పట్టణాలకు వలసపోయిన చాలా మంది విద్యావంతులు నేడు నేలను నమ్ముకొని సేద్యం చేసేందుకు గ్రామాల వైపు కదులుతున్నారు. నేల తల్లిని నమ్ముకుంటే విజయం మీ వెంటేనని నిరూపిస్తున్నారు. అలాంటి కోవకే వస్తారు జగిత్యాల జిల్లాకు చెందిన ఈ రైతుగా మారిన ఉపాధ్యాయుడు. అనుకోని అవాంతరాల వల్ల తాను నడుపుతున్న పాఠశాలను ఇతరులకు అప్పజెప్పి తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమిని ఆ రైతుకు ఉపాధి మార్గంగా మార్చుకున్నాడు. వినూత్న విధానాలను అనుసరిస్తూ విభిన్న ఉద్యాన పంటలను సాగు చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు రైతు యడమల మల్లారెడ్డి. ఓ ప్రైవేట్ పాఠశాలను నడిపే మల్లారెడ్డి స్కూల్ మూతపట్టడంతో తన తల్లిదండ్రులు అందించిన 7 ఎకరాల భూమిలో ప్రణాళికాబద్ధంగా సమగ్ర సేద్యం చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. మల్లారెడ్డిది వ్యవసాయ కుటుంబం. వీరికి 7 ఎకరాల సొంత భూమి ఉంది. ఆ నేలే ఇప్పుడు రైతుకు ఉపాధి కల్పిస్తోంది. మిగతా రైతుల్లా మూస ధోరణులు అనుసరించలేదు మల్లారెడ్డి. సేద్యాన్ని ఆషామాషిగా మొదలుపెట్టలేదు. చుట్టుపక్కల రైతులు చేస్తున్న పొరపాట్లను గుర్తించారు. ఏ పంటకు గిట్టుబాటు ఉందో గ్రహించారు. ఏ పంట వేస్తే లాభాలు అందుతాయో తెలుసుకున్నారు. అందుకు తగ్గ ప్రణాళిక రచించారు. పొలాన్ని సిద్ధం చేసుకున్నారు. స్కూల్ లోపల ఆదాయం లేకుండా పోయింది. ఏం చేద్దామనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు నేను వ్యవసాయ రంగం వైపు రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇలా నిర్ణయించుకోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి మాకు వారసత్వంగా వచ్చినటువంటి 7 ఎకరాల భూమి నాకు ఉంది. ఆ భూమి లోపల వ్యవసాయం చేయాలని నేను నిర్ణయించుకొని ఇటు అగ్రికల్చర్ వైపు రావడం జరిగింది. నాకున్నటువంటి ఈ 7 ఎకరాల భూమి లోపల నేను ముందుగా ఈ భూమిని అంతా కూడా లెవలింగ్ చేసేసుకొని తర్వాత ఫెన్సింగ్ వేసేసుకొని ఒక బావి తవ్వించుకొని తర్వాత ఇక్కడ ఒకటి చిన్న కోళ్ళకు వీటికి షెడ్ ఏర్పాటు చేసేసుకొని నేను వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం జరిగింది. అయితే నాకు ఈ మిగతా రైతుల్లాగా ఈ వరి పండించడమో పసుపు పండించడమో ఇలా చేసి మిగతా రైతుల్లాగా ఇబ్బంది పడడం నాకెందుకు నచ్చలేదు. దాంతో నేను హార్టికల్చర్ సైడ్ వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. ఈ హార్టికల్చర్లో కూడా మనం ఎలాంటి ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది, ఏవైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఇక్కడ మా ఏరియా లోపల చాలామంది రైతులు మామిడి తోటలు వేసిండ్రు. ఆ మామిడి తోటలు వేసి రైతులు చాలామంది కూడా మామిడి తోటల మీద సరైన ఆదాయం రాక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా దానికంటే మనం మామిడి తోట కాకుండా ఇంకా డిఫరెంట్గా ఇంకేదైనా ఆలోచిద్దాం అనే ఉద్దేశంతో నేను అక్కడ ఇక్కడ చాలా చోట్ల ఈ పండ్ల తోటలు చూడడం జరిగింది. చూసినప్పుడు నాకు ఈ ఉన్నట్లలో బెస్ట్గా అంజీరా వేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అక్కడ రైతులు చెప్పడం జరిగింది. తర్వాత అంజీరా ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను అంజీరాను బెంగళూరు నుండి అంజీరా ప్లాంట్స్ అని తెప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను వేసినటువంటి అంజీరా ఇది బ్రౌన్ టైగర్ వెరైటీ. ఇది ఫ్రూట్ క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇది క్రాప్ కూడా బాగా వస్తుంది. దాదాపు 2 ఎకరాల్లో నేను ఈ బ్రౌన్ టర్కీ అంజీరాను పండించడం జరుగుతుంది. ఇది నేను పెట్టిన తర్వాత 6 మంత్స్ నుండి నాకు ఈ బ్రౌన్ టర్కీ అంజీరా అనేది క్రాప్ స్టార్ట్ అయింది. దాదాపు నాకు ఈ 2 ఎకరాల నుండి రోజు ఒక 10-20 కిలోల అంజీరా ఫ్రూట్ వస్తుంది. 7 ఎకరాల భూమిని 5 నుంచి 6 కమతాలుగా విభజించి చుట్టూ కంచె వేసుకున్నారు. పశువుల పెంటను వేసుకుని నేలను సేద్యానికి అనుకూలంగా మార్చుకున్నారు. మిగతా రైతుల్లా వరి పసుపు పంటల సాగు చేయకుండా సంవత్సరంలోని 365 రోజులు ఆదాయం అందే వచ్చే పండ్ల తోటల్ని సాగు చేశారు. అంజీర్, తైవాన్ జామ, యాపిల్ బేర్, మామిడి పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. గట్ల వెంబడి బార్డర్ క్రాప్గా సీతాఫలం మొక్కల్ని నాటుకున్నారు. బెంగళూరు, హైదరాబాద్, జడ్చర్లలోని నర్సరీలతో పాటు ఆన్లైన్లోనూ కొన్ని మొక్కలు కొనుగోలు చేశారు. ఇంకా 3 ఎకరాల లోపల నేను జామ ఎంచుకోవడం జరిగింది. జామ లోపల కూడా 1 ఎకరన్నర లోపల తైవాన్ వైట్, తర్వాత ఇంకొక 1 ఎకరన్నర లోపల తైవాన్ పింక్ నేను నాటడం జరిగింది. ఈ తైవాన్ పింక్ తర్వాత తైవాన్ వైట్ ఈ ప్లాంట్స్ నేను జడ్చర్ల కృష్ణారెడ్డి గారి నర్సరీ నుండి ఇవన్నీ నేను తెప్పించి ఇక్కడ నాటడం జరిగింది.
ఇవి కూడా మనకు పెట్టిన 6 నెలల నుండి క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీటి నుండి కూడా నాకు దాదాపు రోజు ఈ తైవాన్ వైట్ నుండి ఒక 10 కిలోలు, తర్వాత పింక్ నుండి ఒక 20 కిలోలు, ఇట్లా మనకు దాదాపు ఒక రోజు 20-30 కిలోల జాంపండు ఇప్పుడు వస్తుంది. తర్వాత ఆపిల్ బేర్, కాశ్మీర్ ఆపిల్ బేర్ లేకపోతే రెడ్ ఆపిల్ బేర్ అని ఉంటారు. ఇది మన తెలంగాణలో దాదాపు ఎక్కడ లేదు నాకు తెలిసి. దీన్ని నేను బయట నుండి మొక్కలు తెప్పించుకొని దాదాపు 150 మొక్కలు తెప్పించుకొని ఒక ఎకరన్నర లోపల ఇది నాటడం జరిగింది. నాటిన తర్వాత మనకి దాదాపు 4 నెలలకే ఇది క్రాప్ స్టార్ట్ అయింది, మంచి క్రాప్ వచ్చేసింది. దీని ద్వారా కూడా నాకు దీన్ని కూడా నేను తోటలో అమ్మకం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా కూడా నాకు మంచి ఇన్కమ్ వచ్చింది. దాదాపు కిలో 70-80 రూపాయల చొప్పున ఇది నేను అప్పుడు అమ్ముకోవడం జరిగింది. తర్వాత ఇంకా ఒక 150 ఎన్ఎంకే గోల్డ్ సీతాఫల్ చెట్టు తెప్పించేసి ఈ గట్ల చుట్టూ తోట చుట్టూ మొత్తం కూడా ఈ బార్డర్ క్రాప్గా వాటిని నాటుకోవడం జరిగింది. ఇవి ఇంకా క్రాప్ స్టార్ట్ కాలేదు. దాదాపు మనకి ఈ వర్షాకాలం తర్వాత ఇవి కూడా మనకు క్రాప్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటి ద్వారా కూడా నాకు మంచి ఆదాయం వస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక 3 ఎకరాల లోపల మామిడి చెట్టు నాటడం జరిగింది. సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డి ఈ పల్లి పరిశోధన కేంద్రం నుండి దాదాపు ఒక 25 రకాల మామిడి చెట్లు తీసుకొచ్చాను. డిఫరెంట్ వెరైటీస్ 25 రకాలు తీసుకొచ్చేసి దాదాపు 300 మ్యాంగో ప్లాంట్స్ నేను నాటడం జరిగింది. సేద్యాన్ని ఓ సవాల్గా తీసుకున్నారు మల్లారెడ్డి. సాధారణ రైతులకు భిన్నంగా సేంద్రియ విధానంలో సమగ్ర సేద్యం చేస్తున్నారు. ప్రధాన పంటలుగా పండ్లు సాగు చేస్తూనే అందులో అంతర పంటలుగా కూరగాయలు పండిస్తున్నారు. అదనంగా తోటలోనే ఓ షెడ్ను నిర్మించి నాటుకోళ్లు, బాతులు, కుందేళ్లు, చేపలను పెంచుతున్నారు. పండ్ల తోటల నుంచి ఆదాయం వచ్చేందుకు కాస్త సమయం పడుతోంది కాబట్టి కూరగాయల విక్రయం ద్వారా పెట్టుబడి సొమ్మును రాబట్టుకుంటున్నారు. సాగులో రైతు నష్టపోకూడదు, ఇదే ఈయన సెంటిమెంట్. అందుకు తగ్గట్లుగానే వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త పందాను ఎంచుకుంటున్నారు. ప్రధాన పంటగా పండ్ల తోటల్ని సాగు చేస్తూనే అంతర పంటలుగా కూరగాయల్ని పండిస్తున్నారు మల్లారెడ్డి. తద్వారా పెట్టుబడికి కావలసిన ఆదాయం లభిస్తోందంటున్నారు. పొట్ల, బీర, సోర, కాకర, నేతిబీర, దోస, మునగ, వంకాయ వంటి 25 రకాలకు పైగా కూరగాయ విత్తనాలను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పండిస్తున్నారు. 7 ఎకరాల్లో గుంట భూమిని కూడా ఖాళీగా ఉంచలేదు. అంతటా పచ్చటి పంటల్నే పండిస్తున్నారు ఈ రైతు. కూరగాయలు ఇవన్నీ కూడా నేను ఇంటర్ క్రాప్ చేస్తున్నాను. వాటిలో పట్టినే ఆ ఇంటర్ క్రాప్ ద్వారా నాకు ఈ పెట్టుబడికి కావాల్సిన డబ్బులు, ఈ కూరగాయలు ఇవన్నీ కూడా నేను మధ్యలో వేసేసి పండించుకుంటున్నాను. పండించుకొని అమ్మడం ద్వారా నాకు ఈ పెట్టుబడి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత నా తోటలో పట్ట పండినటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో, వేస్టేజ్ ఏదైతే ఉందో, నా తోటలో పండినటువంటి పంటలు కాకుండా వేస్టేజ్ కూడా ఏది వేస్ట్ పోకుండా దాన్ని నేను సమగ్రంగా వాడుకోవాలనే ఉద్దేశంతో నా తోటలో కూడా ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసేసుకొని అందులో నాటుకోళ్ళు పెంచుతున్నాను. నాటుకోళ్ళు అసిల్ బ్రీడు, తర్వాత ఈ లోకల్ బ్రీడు ఇవన్నీ కూడా పెంచుతున్నాను. వీటిని నా దగ్గర హ్యాచింగ్ మిషన్ కూడా ఒకటి పెట్టుకున్నాను. హ్యాచింగ్ మిషన్ పెట్టేసుకొని వాటి గుడ్లను ఇక్కడ నేను పొదిగేసుకొని మిషన్లో పొదిగేసుకొని వాటిని పిల్లలు తయారు చేసేసి నా దగ్గర పెంచుకొని కస్టమర్లకు కిలో 250 రూపాయల చొప్పున నేను నాటుకొని, అంటే మిగతా చోట్ల దాదాపు 400-350 రూపాయలు అమ్ముతుంటే నా దగ్గర కిలో 200 చొప్పున నాటుకొని నేను నా ఫామ్ దగ్గర అమ్ముకుంటున్నాను. తర్వాత గుడ్లు కూడా కస్టమర్స్కి 10 రూపాయలకు ఒకటి నాటుకోడి గుడ్డు ఇక్కడ నా దగ్గర అమ్ముకోవడం జరుగుతుంది. తర్వాత ఇవే కాకుండా నా దగ్గర ఒక 100 వరకు బాతులు పెంచుకుంటున్నాను. ఆ బాతుల ద్వారా వచ్చేటువంటి గుడ్లను నేను 20 రూపాయలకు ఒకటి ఎగ్గు చొప్పున నేను కస్టమర్కి అందిస్తున్నాను. తర్వాత నా దగ్గర కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి, ఒక 50-100 వరకు. ఆ కోళ్ళ ద్వారా కూడా ఆ కోళ్ళ గుడ్లు, ఆ కోళ్ళ అమ్ముకోవడం ద్వారా కూడా నాకు మంచి ఆదాయం వస్తుంది. తర్వాత నా దగ్గర పావురాలు కూడా పెంచుతున్నాను. పావురాలు ఎందుకు పెంచుతున్నానంటే మన దగ్గర ఈ క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా మన ఆర్గానిక్ సిస్టంలో మనం ఈ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా తింటాయనే ఉద్దేశంతో నేను పావురాలు పెంచుకుంటున్నాను. వాటిని అవన్నీ కూడా నా తోటలో పట్ట కోళ్ళు ఇవన్నీ కూడా తిరిగేసి క్రిమి కీటకాలు అన్నీ కూడా తినేస్తుంటాయి. సాగుకు పూర్తి దేశీయ విత్తనాలనే వినియోగిస్తున్నారు. హైబ్రిడ్ల ఊసే ఉండదు. కూరగాయల విత్తనోత్పత్తిని సైతం స్వయంగా చేస్తున్నారు మల్లారెడ్డి. ఎవరికైనా కావాలంటే ఉచితంగానే అందిస్తామంటున్నారు.
తోటలోనే ఓ చిన్న షెడ్ని ఏర్పాటు చేసుకుని నాటుకోళ్లు, బాతులు, కుందేళ్లను పెంచుతున్నారు. తోట నుంచి వచ్చిన వ్యవసాయ వ్యర్థాలను వృధాగా పోనీయకుండా వీటికి ఆహారంగా అందిస్తున్నారు. నాటుకోళ్లు, బాతులు, కుందేళ్ల విక్రయం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు వాటి వ్యర్థాలు పంటలకు ఎరువుగా మారుతుందని చెప్తున్నారు సాగుదారు. తర్వాత ఇప్పుడు నా దగ్గర పడినటువంటి కూరగాయలు, తర్వాత ఈ పండ్లు ఏదైనా వేస్టేజ్ ఉంటే వీటిని ఆ వేస్టేజ్ ఏదైతుందో వీటిని నేను కోళ్ళకు, బాతులకు, కుందేళ్లకు వీటికి దానాగా వాడుతుంటాను. కాబట్టి నా దగ్గర ఎట్లాంటి వేస్టేజ్ అని కూడా ఎక్కడ కూడా పోదు. ప్రతిదాన్ని కూడా నేను 100% యూజ్ చేసుకుంటున్నాను. నా ఫామ్లో పడినటువంటి ఏది కూడా నేను వేస్ట్ చేయకుండా ప్రతిదాన్ని నేను సంపూర్ణంగా యూజ్ చేసుకుంటూ ఈ రకంగా ముందుకు వెళ్ళిపోతున్నాను. భవిష్యత్తులో ఒకటి ఏంటంటే ఈ వచ్చినటువంటి కస్టమర్లందరూ కూడా నా దగ్గరికి వచ్చేసి ఇక్కడనే నా స్టాల్లోనే నా ఫామ్లోనే వచ్చేసి ఇవన్నీ కూడా కొనుక్కొని వెళ్ళిపోతుంటారు. వచ్చినటువంటి వాళ్ళకు కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వాళ్ళ పిల్లలతో వస్తుంటారు, తర్వాత ఫ్యామిలీస్తో వస్తుంటారు, వాళ్ళు కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మామిడి చెట్ల మధ్యలో ఉయ్యాలలు, ఇవి ఆట వస్తువులు ఇవన్నీ కూడా పెట్టేసి ఇక్కడ చిన్న అగ్రి టూరిజం అనేది ఒకటి తయారు చేద్దామనే ఆలోచన కూడా నాకు ఉంది. పూర్తి సేంద్రియ విధానాలని అనుసరిస్తున్నాడు ఈ రైతు. ఎలాంటి రసాయనాలు, మందుల వాడకం ఈ క్షేత్రంలో కనిపించదు. వారానికి ఓసారి వేస్ట్ డీకంపోజర్నే పంటలకు అందిస్తున్నారు. పశువుల వ్యర్థాలే పంటలకు పోషకాలంటున్నారు. సేంద్రియ విధానం వల్ల తాజా, రుచికరమైన ఆహార ఉత్పత్తులు అందుతున్నాయని అంటున్నారు మల్లారెడ్డి. దీనివల్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గాయంటున్నారు. ఎక్కడ కూడా నేను ఈ పెస్టిసైడ్స్ వాడడం అనేది జరగదు. నేను వేస్ట్ డీకంపోజర్ అనేది ఒకటి తయారు చేసేసి గజియాబాద్ యూనివర్సిటీ వాళ్ళు వేస్ట్ డీకంపోజర్ అంటే ఒక బాటిల్ తయారు చేస్తారు. దాన్ని నేను దాదాపు ఒక 10-20 బాటిల్స్ తెప్పించుకొని ఆ బాటిల్స్ నేను డ్రమ్ములలో 200 లీటర్ల డ్రమ్ములో ఒక 2-3 కిలోల బెల్లం, తర్వాత వేస్ట్ డీకంపోజర్ వేసేసి ఒక వారం రోజులు దాన్ని రెగ్యులర్గా బాగా కలియబెట్టి అది బాగా పులిసిన తర్వాత అది తయారైన తర్వాత ఆ సేంద్రియం తయారైన తర్వాత దాన్ని నేను ప్రతి వారం 1 లీటర్ చొప్పున జామ చెట్లకు, మామిడి చెట్లకు, తర్వాత యాపిల్ బెడ్ చెట్లకు వీటన్నింటికి ప్రతి వారం ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ సేంద్రియ ఎరువుల ద్వారా నేను ఈ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే నేను కస్టమర్లకి మంచి ఫ్రెష్, తర్వాత ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు అందిస్తున్న సంతృప్తి ఒకటి మిగులుతుంది. తర్వాత నాకు ఈ కెమికల్ మీద పెట్టేటువంటి ఖర్చు అనేది బాగా తగ్గిపోతుంది. రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను వివిధ నర్సరీల నుండి సేకరించేసి నాటడం జరిగింది. నా దగ్గర దాదాపు ప్రతి ఫ్రూట్ ప్లాంట్ ఉంది. ఆపిల్ బేర్, తర్వాత వాటర్ ఆపిల్, డ్రాగన్ ఫ్రూట్, చెర్రీ, ఫ్యాషన్ ఫ్రూట్, ఇట్లా చాలా రకాల 70 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ నాటడం జరిగింది. తర్వాత నా దగ్గర పండించే కూరలు అన్నీ కూడా దేశీ విత్తనాలే. సేంద్రియ వ్యవసాయం చేయడమే కాదు, పంటని అమ్మడంలోనూ వినూత్న పద్ధతిని పరిచయం చేశారు మల్లారెడ్డి. ప్రధాన రహదారి పక్కనే మనిషి లేని నిజాయితీ రైతు దుకాణం ఏర్పాటు చేశాడు. పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ దుకాణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రైతు మార్కెటింగ్ విధానం ఆలోచింపజేస్తోంది. మల్లారెడ్డి దళారీపై ఆధారపడకుండా తాను పండించిన పంటను సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. చాలా మంది వినియోగదారులు తోట వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేస్తుంటారు. తెలియని వారి కోసం కొత్త మార్కెట్ పద్ధతిని పరిచయం చేస్తారు ఈ రైతు. రహదారి పక్కన ఓ చిన్న షెడ్ని ఏర్పాటు చేసి దానికి నిజాయితీ దుకాణం అని బ్యానర్ కట్టి అటువైపుగా వెళ్లే వారి దృష్టిని ఆకట్టుకున్నారు. రైతుకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ పండించినట్టు పంటలు కొంటే కానీ రైతు బతికే పరిస్థితి లేదు. ఇక మరి రైతే రాజు అనేది అసలు ఎక్కడ కనబడట్లేదు. నేనేమనుకున్నానంటే రైతే రాజు లాగానే మనం వ్యవసాయం చేయాలనుకున్నాను. నేను రైతే రాజు అని మనం నిరూపించాలనుకున్నాను. దాని కొరకే నేను ఈ రకంగా మనం కొంచెం డిఫరెంట్ పద్ధతిలో కొంచెం కొత్త పద్ధతులు చేసేసి మనం ఈ రకంగా మనం డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే రైతు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడనే ఉద్దేశంతో నేను ఈ సిస్టాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. నేను ఏంటంటే ముందుగా స్టార్టింగ్లో నా దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొని, పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని నేను మార్కెట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఒక వారం రోజులు నేను ఆ రకంగా మార్కెటింగ్ చేశాను. చేసిన తర్వాత ఏంటంటే నేను షాక్ అయిపోయాను. అక్కడ చూసిన తర్వాత మనం ఇంత 6 నెలలు సంవత్సరం కష్టపడి పండిస్తే వాళ్ళు ఎంత తక్కువ ధరకు కొనేసి మన కళ్ళ ముందటనే మన దగ్గర 50 రూపాయలకు ఉన్నటువంటి అంజూర పండ్లను వాళ్ళు అక్కడ 100 రూపాయలకు 200 రూపాయలకు అమ్ముతున్నారు వాళ్ళు. అది నాకు బాధేసింది. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే దానికంటే మనమే కస్టమర్లకు మన తోట దగ్గరనే తక్కువ రేటుకు అందిస్తే బాగుంటుంది కదా, అనవసరంగా ఈ మధ్యవర్తులు ఎందుకు బతికించిన ఉద్దేశంతో ఇక అప్పటి నుండి మార్కెట్కి తీసుకెళ్ళడం బంద్ చేసేసి నా దగ్గరనే మెల్లమెల్ల మార్కెటింగ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. తీసుకెళ్ళే కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కస్టమర్స్ కూడా అందరూ కూడా ప్రతిరోజు నాకు పొద్దున్నే ఫోన్ చేస్తుంటారు, లేకుంటే నైట్ ఒక రోజు ముందుగా నైట్ ఫోన్ చేస్తారు. నాకు
ఇన్ని కిలోలు కావాలి కొంచెం నాకు ఈ రోజు పెట్టండి, ఎట్లా నాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందే రిక్వెస్ట్ చేస్తుంటారు. ఈ షెడ్లో ఎవరు ఉండరు. ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసిపెట్టుంటుంది. అంతే, రోడ్డు పక్కన వెళ్లేవారు తమకు అవసరమైన కూరగాయల్ని తీసుకుని వాటికి ఎంతైందో లెక్కగట్టి షెడ్లో ఉన్న ఓ కవర్లో వేస్తారు, లేదా ఫోన్ల ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు. మనుషుల మీద నమ్మకంతో ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి సాగులో ఈయన సత్ఫలితాలు సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తర్వాత నా దగ్గర పండినటువంటి కూరగాయలు తర్వాత ఇవన్నీ కూడా ఒకవేళ ఎప్పుడైనా సాయంత్రం 9 గంటల తర్వాత నా దగ్గర ఫామ్లో సాయంత్రం 9 గంటల వరకు నా దగ్గర ఫామ్లో అమ్ముతాను. ఒకవేళ మిగిలిపోయినప్పుడు ఏం చేస్తా అంటే నేను అక్కడ రోడ్డు పైన ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేశాను, నిజాయితీ షాప్ అని చెప్పేసి. అక్కడ ఎవరు మనుషులు కూడా అమ్మడానికి ఉండరు. నేను అక్కడ చిన్న ఒక బోర్డు ఏర్పాటు చేశాను. నా దగ్గర ఉన్నటువంటి కూరగాయలన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఆ షాప్లో పెడతాను. షాప్లో పెట్టేసి అక్కడ మనుషులు ఎవరు కూడా ఉండరు. అక్కడ చిన్న ఒకటి కౌంటర్ ఏర్పాటు చేశాను. ఆ కౌంటర్లో డబ్బులు వేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ కూడా కస్టమర్లే తీసుకుని వెళ్ళిపోతుంటారు. పంటలన్నిటినీ సేంద్రియ విధానంలోనే పండిస్తుండడం, జగిత్యాలకు దగ్గరలో పొలం ఉండడంతో చాలా మంది వినియోగదారులు నేరుగా తోటకే వచ్చి పండ్లు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా సంవత్సరంలోని 365 రోజులు ఆదాయం పొందుతున్నారు మల్లారెడ్డి. ప్రతిరోజు పెట్టుబడులు పోను 5 నుంచి 6 వేల వరకు ఆదాయం లభిస్తోందంటున్నారు. ఈ ఆదాయం క్రమంగా పెరుగుతోందే కానీ తరగదని అంటున్నారు. రానున్న రోజుల్లో గొర్రెలు, చేపల పెంపకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నా పొలంలో కూడా ఏంటంటే ఎక్కడ కూడా భూమిని వేస్ట్ చేయకుండా, ఇప్పుడు మన భూమి అనేది కొత్తగా తయారు చేసుకోలేము. ఇప్పుడు నాకు 7 ఎకరాల భూమి ఉంది, దాన్ని ఇప్పుడు మనం 8 ఎకరాలు చేయాలంటే చేయలేము. కాబట్టి ఏంటంటే నేను ఎక్కడ కూడా ఒక గజం భూమి కూడా వేస్ట్ కాకుండా, ఎక్కడ కొద్దిగా వేస్ట్ ప్లేస్ ఉన్నా కానీ అక్కడ ఏదో ఒక మొక్క నాటుకుంటూ వెళ్ళిపోయాను. మొత్తం నేను సంపూర్ణంగా వాడేసుకున్నాను భూమిని. సేద్యం మొదలుపెట్టి ఏడాదే కానీ తలపండిన రైతులకు సేంద్రియ సమగ్రపు సేద్య పాఠాలు నేర్పిస్తున్నారు ఈ రైతు ఉపాధ్యాయుడు. బడిలో పాఠాలు నేర్పిన అనుభవం ఇలా వ్యవసాయంలో ఉపయోగపడుతోంది. ప్రణాళికాబద్ధంగా చేస్తున్న సేద్యం ద్వారా ప్రతిరోజు ఆదాయం పొందుతున్నారు ఈ రైతు. కూరగాయలు, పండ్లు, కోళ్ల అమ్మకం ద్వారా ప్రతిరోజు పెట్టుబడి ఖర్చులు పోను 5,000 రూపాయల వరకు ఆదాయం తప్పక వస్తుందంటున్నారు. తర్వాత ఇప్పుడు నాకు కావాల్సినటువంటి ఈ మొక్కలన్నీ కూడా నేను బెంగళూరు నుండి, కొన్ని హైదరాబాద్ నుండి, కొన్ని జడ్చల నుండి, ఇట్లా నాకు కావాల్సినట్టు మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అక్కడ మంచి నాణ్యమైన మొక్కలు నేను ఒక్కొక్క నర్సరీ నుండి, అంటే ఏ నర్సరీలో నాకు కావాల్సిన మొక్క దొరికితే అక్కడ నుండి ఈ మొక్కలన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని మొక్కలు నాకు దొరికినటువంటి వేరు ప్లాంట్ మొక్కలు అయితే ఉంటే కొన్ని నేను ఆన్లైన్లో కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాన్ని ఎవరికో కౌలుకి ఇచ్చేసుకునో లేకపోతే బిల్లు పెట్టేసుకునో ఇప్పుడు బయట షాపులలో లేకపోతే ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని సిటీలలో ఇక్కడెక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. అట్లా కాకుండా మనకున్నటువంటి వ్యవసాయ భూమిని మనం సంపూర్ణంగా వాడుకొని ఈ రకంగా మనం మంచి ఇంటిగ్రేటెడ్ సిస్టంలో కనుక మనం చేసుకున్నట్టయితే 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా తన కుటుంబాన్ని చాలా సంతోషంగా ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా పోషించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు మనం ఈ రకంగా అన్ని కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇట్లా ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ మనం అన్ని రకాలుగా ఒక సమగ్ర వ్యవసాయం చేసినట్టయితే 2 ఎకరాల భూమి ఉన్నటువంటి అంటే స్మాల్ ఫార్మర్ కూడా చాలా హ్యాపీగా బ్రతికేయచ్చు. చెట్లు పెరిగే కొద్దీ ఈ ఆదాయం రెట్టింపు అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీ, నమ్మకంతో చేసే ఏ పనిలో అయినా విజయం తప్పనిసరిగా మన వెంటే ఉంటుందంటున్నారు మల్లారెడ్డి. అందుకు నిదర్శనమే తన వ్యవసాయ క్షేత్రం అంటున్నారు. పల్లెల్లోని చాలా మంది చదువుకున్న వారు తమకున్న వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి పట్టణాల్లో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ ఆ భూమిలో సమగ్ర విధానాలను అనుసరించి సేద్యం చేస్తే వచ్చిన ఆదాయంతో సన్న, చిన్నకారు రైతు సైతం ఎంతో సంతృప్తిగా బతుకొచ్చంటున్నారు. నేను ఇంతకుముందు స్కూల్ రన్ చేసినప్పుడు నాకు దాదాపు మంత్లీ ఒక 50,000 మిగిలేది స్కూల్ రన్ చేయడం వల్ల. ఇప్పుడు నేను అగ్రికల్చర్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా నాకు దాదాపు అంతే మొత్తం మిగులుతుంది. నేను దాదాపు ఈరోజు ఒక 7,000, 10,000 దాకా ఇక్కడ ఎర్నింగ్ చేస్తున్నాను. ఖర్చుల అనుభవంగా దాదాపు మంత్లీ నాకు ఎంతైనా ఒక 60,000 రూపాయలు ఇక్కడ నేను ఈజీగా మిగిలించుకుంటున్నాను. 60,000-70,000 రూపాయలు ఈజీగా ఇక్కడ నాకు మిగిలిపోతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫార్మింగ్ చేయడం వల్ల కూడా నాకు స్కూల్ నడిపిస్తే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అంతకంటే కూడా డబుల్ హ్యాపీ ఇక్కడ ఉన్నాను. అంటే ఇన్కమ్ అనేది ఏంటంటే ఇప్పుడు మన స్టార్టింగ్లో కాబట్టి ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా మనకు అన్నీ కూడా క్రాప్ రాలే. మనకి లేదంటే 25% మనకు ఈ ఫ్రూట్ ప్లాంట్స్ క్రాపింగ్ వచ్చినాయి. మనకు ఒక 3 years తర్వాత ప్రతి ఫ్రూట్ ప్లాంట్ కూడా మనకు క్రాపింగ్ ఇస్తుంది. అంటే ప్రతి ఇయర్ మనకు ప్రతి మంత్ ప్రతి ఇయర్ మనకు ఇన్కమ్ పెరుగుతూ పోతుంది తప్ప తగ్గదు. మనకి ఎట్టయితే చెట్లు పెద్ద పెరుగుతున్నాయో ఎట్టయితే మనకు గ్రోత్ వస్తుందో తర్వాత మిగతా చెట్లు కూడా క్రాప్ వచ్చినప్పుడు
మనకు పెరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేను నెలకు 1,00,000 రూపాయలు కూడా ఎర్నింగ్ చేయగలుగుతాను ఈజీగా. సాగు ఇచ్చిన సంబరంతో రానున్న రోజుల్లో 10 గుంటల్లో ఫిష్ పాండ్ని ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపట్టాలని ఆలోచిస్తున్నారు ఈ రైతు. అదేవిధంగా మేకల్ని కూడా పెంచాలనుకుంటున్నారు. ఒక 5-10 గుంటల లోపల ఫిష్ పాండ్ కూడా తయారు చేస్తున్నాను. ఒక 1000-2000 వరకు చేప పిల్లలు వేసేసి, అంటే ఈ ఫిష్ పాండ్ తయారు చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నా దగ్గర దాదాపు ఒక 100 డక్స్ వరకు ఉన్నాయి. ఆ డక్స్ అందులో విడిచిపెట్టినట్టయితే ఇవి డక్స్ అందులో తిరుగుతాయి. తిరిగి ఇవి అందులో స్విమ్మింగ్ చేస్తూ తిరుగుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫిష్కు ఆ వాటర్లో ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. తర్వాత ఆ ఫిష్కి మనం ఎట్లాంటి ఫీడ్ ఇవ్వకుండానే ఈ బాత్ వేసినటువంటి లీటర్ ద్వారా ఆ ఫిష్ అనేది, అంటే ఎట్లాంటి మనం ఫీడ్ ఇవ్వకుండానే ఫిష్ అనే దానిలో పెరగడం జరుగుతుంది.